వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకి ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? భర్త 18 ఏళ్ల వయసు నుండి కైని ఎవడే సూపర్ స్టార్ రజనీ. తర్వాత ఈ పోర్టును మొత్తం కంట్రోల్ చేసేది వీడే. అదేంటది? బాబా 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 Hell. కింగ్. మన అపోనెంట్ గ్యాంగ్ కి ఇదంతా తను ఎలా సంపాదిస్తున్నాడు చివరికి సైమన్ నే చంపేయాలని డిసైడ్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. నాగార్జున నాగార్జున స్టైల్ అయితే కొత్త ర్యాంప్ అసలు. బాబా 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 ఆ లాంగ్ హెయిర్ పిచ్ పీక్స్. అనిరుద్ధ్ మాత్రం న్యాయం చేశాడు సార్. చాలా అనిరుద్ధ్ ఎప్పుడూ న్యాయం చేస్తాడు. బాగుంది సినిమా. ఒక మ్యారథాన్ లాగా అలా వెళ్తుంది. అంటే ఒకసారి ఏదో హై లెవెల్ పట్టుకెళ్ళట్లేదు కానీ అలా తీసుకెళ్ళి మళ్ళీ అలా తీసుకెళ్తున్నాడు. బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది. నాగార్జున నాకు నాగార్జున స్టైల్ పీక్స్. ఎవరైనా వచ్చి బ్యాక్ హెయిర్ చూడండి నాగార్జున నాడ్ అసలు. You bastard. 100 మందిని దేశం చికెన్ కాండాగ్ ఆ మిడిల్లో రెడ్ తీసేయాలి ఇప్పుడు, ఇలాంటి మంట అయిపోతుంది. నూనె నుంచి ఫుడ్ కోర్ట్లో ఉన్న మన తాజ్ కొరియన్ స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చాం. చూద్దాం ఎలా ఉంటుందో. నేను చెప్పర్లేదు. షూర్. ఇంకోటి ఆర్డర్ ఇమ్మంటే భయ్యా ఎక్స్పీరియన్స్. వాసన దల్లగడుతున్నట్లుంది.
ఎలా నువ్వు గుర్తొస్తుందా? దానికోసం ఎందుకమ్మా పీడకల కలపచ్చు కదా దాన్ని, కలిపావే. ఈరోజు థియేటర్లో గోవింద్ గడికి బోల్డ్ మంది అమ్మాయిలు చూసారు. అదే ఆలుక్క ఇచ్చాడు అందరికీ, చెప్తాడు మళ్ళీ యాక్టింగ్. సినిమా ఎలా ఉంది చెప్పే. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్. లాస్ట్లో ఈడికే కాదు ఏపీలో ఎవరికీ నచ్చదు అది. ఇంకొకటి సినిమా చూసినాకే నేను చెప్పే మాట అర్థమవుతుంది, కింగ్లనే కావాలి. అది మాత్రం నిజమే, కింగ్లనే కావాలి. అదొకటే డిసప్పాయింట్మెంట్ పాపం మా వాడికి. చూసారు, అందుకే మొఖం మాడిస్తాడు. ఇప్పుడు ఫుడ్ దొరికిన వెంటనే నవ్వేస్తున్నాడు మళ్ళీ. మీ ఫ్యాన్స్ గేమింగ్ ఏం చెప్తావా? నెక్స్ట్ మీ దేవుళ్ళకి ఏమైనా చెప్తావా? సబ్స్క్రైబర్ దేవుళ్ళు అందరూ హ్యాపీగా ఉండండి, రన్అట్ కావాలి. నెక్స్ట్ ఏం తింటామో మళ్ళీ ఒక 2 minutesలో మీకు చూపిస్తాం. రామన్ నీకలా కనిపించింది. మనకి చాలా హాయిగా ఉంటుంది. ఇంకోసారి నేను ఎప్పుడు జీవితంలో గుర్తురాకూడదు. ఇది వేడిగా నీళ్ళు వస్తాయి అనుకున్నాను, ఆనంద భాషలో. అదే ఆ పేడకల నుంచి లేవడానికి 3 నెలల తర్వాత నువ్వు తినక ఈరోజు ఉపాసం ఉంది పర్లేదు నాకు. ఒకటే బాధ, నా మొక్కని చూడగానే అది సోయా స్టిక్స్ అవ్వలేదు నాకు. చాప్ స్టిక్స్, సోయా స్టిక్స్ వేరు. ఎగ్ తింటా ఎగ్ తినే గుడ్డుపోయింది. మళ్ళీ సినిమా కోసం మాట్లాడుకుంటే చాలామంది కామెంట్స్ చెప్తున్నారు వార్ 2 హిట్ బాగుందనేసి. బాగుంది కాదనట్లేదు, కానీ ఏమో మరి కొంచెం నార్త్ సినిమాలో అనిపించింది, సౌత్లో యాక్ట్ చేశారు అనిపించింది. దత్తత తీసుకున్నారు. రితిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్కి అయితే ఎక్కువ హైప్ ఇచ్చారు. కానీ వాళ్ళకి తెలుసు తెలుగు దగ్గర డబ్బులు లాగాలి అని వాళ్ళకి తెలుసు. అతికించారు కానీ అతకలే. అదే మద్దతు సినిమా అతకడానికి. ఓ దట్ వాస్ వెరీ బీపా. కూలీ బయట నేట్ ఆఫ్ వస్తుందంటే కూలీ పోయింది, ఇంకా వార్ 2 బెటర్ అని అంటున్నారు చాలామంది. నాకైతే వార్ 2తో పోలిస్తే కూలీ చాలా బెటర్. ఫస్ట్ హాఫ్ తిరిగి చూడవసరం లేదు, అస్సలు తిరిగి చూడవసరం ఫస్ట్ హాఫ్. ఇంకోటి సెకండ్ హాఫ్ నాకు లాస్ట్ ఎందుకు నచ్చలేదంటే, నేను సినిమాకి వెళ్ళిందే కింగ్ నాగార్జున. అతను ఫుల్ చేస్తూ వచ్చిన ఆడియన్స్ ఇదంతా మన సౌత్లో, ఐ మీన్ మన తెలుగు వాళ్ళు. అలాంటిది అసలు ఎండింగ్ మరీ దారుణం. స్లో అని కాదు కానీ మేబీ కింగ్లో చచ్చిపోతే బాగున్నాము కింగ్. కానీ ఉపేంద్ర అందరూ బాగానే ఉన్నాయి, కానీ బీజిఎం బాగుంది, పాజిటివ్ బీజిఎం బాగుంది, అందరి ఇంట్రడక్షన్లో బాగానే ఉన్నాయి. కానీ ఆ టైంకి కోసం మాట్లాడుకుంటే ఇంకా రామన్ తిరిగి చూడాల్సిన లేదు. యాక్చువల్ నాకు ఇక్కడ రామన్ చాలా ఫేవరెట్. ఫస్ట్ టైం తిన్నప్పుడు మీకు స్టార్టింగ్ చూపించిన రెడ్, నిజంగా రెడ్ గార్డ్లాగా మొత్తం కలిపిస్తున్నాను. ఏదో నిజంగా జపనీస్ కొరియా నుంచి వచ్చినట్టు మొత్తం కలిపిస్తున్నాను. ఇది మా అథెంటిక్ ఫుడ్ ఇంకా దోలే అన్నట్టు. ఫస్ట్ అది కలుపుకుంటే, ఐ మీన్ స్పైసీ తిన్నోళ్ళైనా సరే ఈ రామెన్ టేస్ట్ మారిపోతుంది. తర్వాత యాక్చువల్ ఆ 2 తీసుకున్నా, మా ఇండియా నుంచి అది తీస్తారు బయటికి. అంటే ఫస్ట్ నేను డీప్ అయిపోయాను, డీప్ అయిపోయాక అది తీస్తారు బయటికి. అది టేస్ట్ చేస్తే ఎక్సలెంట్ ఫ్యాబ్. అక్కడి నుంచి ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను టేస్ట్ చేద్దామని, కానీ మన దరిద్రం తెలిసిందే కదా, ఏదనుకుంటే అదే షాప్ క్లోజ్ అయి ఉంటుంది. లేదంటే లేట్గా రావడం. ఈరోజు దినేష్తో రావడం వల్ల, దినేష్ లక్ మనకి సహకారం మన ఉండడం వల్ల ఈరోజు తినగలిగాం. అన్నదాత సుఖీభావ కాదు, దినేష్ సుఖీభావ. తినకపోతే మీ సబ్స్క్రైబర్స్ అందరూ నేను తిరుగుతారా? వార్ 2 బాగుంది, కూలీ బాగుంది, కానీ వార్ 2 కన్నా నాకు కూలీ బాగా తెచ్చింది. నీకురా? కూలీ किंग नागार्जुन बोलते
పాయసం అది కిట్ క్యాట్ వ్యాఫిల్ అంట 80 రూపీస్, చాలా బాగుంది. ఈరోజు అన్నీ బాగున్నాయి. ఈరోజు డే అంతా బాగానే అయ్యింది. ఇంకా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకోటి హ్యాపీ జన్మాష్టమి. అందరికీ హ్యాపీ జన్మాష్టమి. తిరగట్లేదేమో అనుకోకండి. అంటే గుడ్ నైట్ అనుకుని వెళ్ళిపోవడమే. అరిగతో గుజైమస్.